వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో గోంగూర కూర, చికెన్ ఫ్రై, బర్గర్ అన్నం. టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్. ఎందుకు లైక్ కొడతలేదు? డబ్బులు రావాలి కదా. పెద్దగా నాకు పాస్ అయితే మా డాడీ పప్పి కొనేస్తాడు. కరిగాడు గంట కావాలంట. నాకు చాలా చాలా ఇష్టం పప్పీస్. వాకింగ్ తీసుకెళ్తాం. ఆ వాకింగ్కి ఆడ ఆడుకుంటాం జాలీగా. మేము కూడా ఒక్కొక్క రోజు పార్క్కి వెళ్తాం ఫ్రెండ్స్. మా తమ్ముడే అసలు కటింగ్ అయితే చూడండి, ఇట్లా కాట్లు వేస్తారు కదా, వాడైతే రౌడీ. అసలు ఏది నడు. సరే కానీ ఈరోజు మీకు స్కూల్స్ లేవా డాడీ? స్కూల్స్ ఎందుకు వెళ్ళట్లేదు? స్కూల్స్ చాలా హాలిడేస్ వచ్చాయి కదా. అవును, హాలిడేస్ వచ్చి ఇంట్లో ఉంటున్నాను. నువ్వు వద్దంటున్నావు కదా డాడీ. నేనా? నాకు స్కూల్ హాలిడేస్ వచ్చాయి. నేను హాలిడేస్ కి ఊరికి వెళ్తున్నా మా నాన్న తాత దగ్గరికి. మా నాన్నే రమ్మన్నారు ఫ్రెండ్స్. అందుకే డాడీ ఓకే అంటున్నారు. మేము పోతున్నాం. మేము గోవాకి కూడా వెళ్తాం తెలుసా. 10 కౌంట్ చేస్తే ఓవర్ 10, డాడీ 10 కాబట్టి అందుకే గోవాకి వెళ్తాం. ఒక్కొక్క రోజు కదా ఫ్రెండ్స్. అందుకనే గోవా చాలా ఇష్టం నాకు. గోవా ఎప్పుడు చిన్నప్పుడు చూసినా కానీ నాకు తెలియదు గోవా. అందుకనే ఒక్కొక్క రోజే మేము గోవాకి వెళ్తాం. డాడీ వద్దంటాడేమో. ఒక్కొక్క రోజు వద్దంటాడు, ఒక్కొక్క రోజు వెళ్తాం ఫ్రెండ్స్. మా డాడీ నా బర్త్డేకి, కన్నీ బర్త్డేకి వాచ్ కొనిస్తున్నాడు. నెక్స్ట్ మంత్ వెళ్తాం గోవాకి. అందుకే బర్త్డేకి వెళ్తాం. మా బర్త్డేకి గోవాకి. కన్నీ బర్త్డే, నా బర్త్డే అయిపోయాక అప్పుడు వెళ్తాం. అందుకనే బర్త్డే అయిపోదనుకో మేము గోవాకి వెళ్ళాం. బర్త్డే అయిపోతేనే వెళ్తాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్. లైక్ ఎందుకు కొడతారు? నాకు పెద్దగా నాకు పాస్ అవుతా. నేను పాస్ కాను కానీ నేను మర్చిపోతాను. నేను పాస్ కానంటే మీరు మర్చిపోతే నేనే ఇస్తా. ఇగో మేము స్విమ్మింగ్కి వెళ్తాం ఒక్కొక్క రోజే. నెక్స్ట్ మంత్ వెళ్తాం. మా తమ్ముడు చూడండి ఎట్లా పడుకుంటున్నా. ఇక కట్టింగ్ బాగుంటాయి కదా వెనకాల చిక్కులు, కాట్లు కూడా. కాట్లు వీడు అసలే జోక్ చేస్తున్నాడు. వీడు ఇట్లా కళ్ళు మూసుకుంటున్నాడు. యాక్టింగ్ అసలు కళ్ళు యాక్టింగ్ చేయకలేలే. చూడండి ఏ పో అంటుండు. వీడు రౌడీ కాదు అసలు. వీడికి పప్పు వద్దు, నాకే కావాలి. ఫ్రెండ్స్ నేను పెద్దగా అయినాక ఏమైతే తెలుసా? జస్సు. నా పేరు జస్సు తెలుసా? ఇగో వీడే కన్నీ. వీరికి 4 years తెలుసా? ఇంకా 4 years అనే ఉంది. నాకు 6. ఇంకా కన్నీగాడికి 4 years అయిపోయినాక నాకు 7 years. చూడండి వాడు అబద్ధం చెప్తుండు. వాడికి 2 years అంటే తెలుసా? నువ్వు స్పెల్లింగ్ అడగా ఫ్రెండ్స్. నా తమ్ముడు చెప్తాడు వినండి. చెప్పు కన్నీ. ఏ రోజు వెళ్తావు నెక్స్ట్ మంత్ ఊరికి? రేపా? చూడండి రేపు అంటే నేను అసలే స్పెల్లింగ్ చెప్పాడు వాడు. వాడికి నేను 1 అంటే కదా, వాడు 4 చెప్తాడు. నేను 2 అంటే వాడు 3 చెప్తాడు. నేను 3 అంటే వాడు 5 చెప్తాడు. అట్లా చెప్పేది కానీ వాడు వద్దులే చెప్పిన పొద్దున్న అట్లా మేడు శ్రీశైలకి అట్లా శ్రీశైలంలో మేము ఏమన్నా తెలుసా? కానీ ఇంకోసారి నువ్వు ఊరికి పోతే ఆడ ఎంజాయ్ చేస్తే కొడితే చెప్తున్నా అట్లా. అప్పుడు ఇప్పుడు అంటుండు. నాకు చాలా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు కటింగ్ చూడండి. కాట్లు కూడా వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి వెంకలు కూడా చిన్న చిన్నగా. సో నాకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది శ్రీశైలంలో. కొంచెం ఫుల్ వాటర్ తెలుసా? నాకు గజ ఒకరోజు శ్రీశైలంలో లైట్గా చీకటి అయిపోతుంది అనుకో, నాకు జ్వరం వచ్చింది తెలుసా చాలా. నేను తాలిగా తాగితే పొద్దున. ఫ్రెండ్స్ నాకు హాలిడేస్ వచ్చే రోజు స్కూల్ ఉంటాయి కదా,
అక్క పోక అక్కడిని వీడంట అక్క పోక అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ నాతో ఎంజాయ్ అక్క ఆడుకుందాం ప్లీజ్ అంటాడు. తర్వాత వద్దు కానీ మా టీచర్లు కొడతారని నేను చెప్తా. హాలిడేస్ రోజు ఆడుకుందాంలే అని అంట. సరే వద్దక్క హాలిడేస్ రోజు హాలిడేస్ రావని వాడికి చెప్తాడు. ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నాను నాతో ఆడుకుంటాడు. అవును ఫ్రెండ్స్. మా మమ్మీ చూడండి, మా మమ్మీ అంటే చూడండి స్ట్రేట్ ఊకే నొత్తకది బ్యాక్ ఆన్. ఇది ఆన్ కాబట్టి ఇది క్లోజ్ ఆన్. ఇది క్లోజ్ అవుతుంది ఫోన్కి. ఇది మళ్ళీ మాట్లాడంలో ఆన్ అవుతుంది.